సో హలో గైస్, వెల్కమ్ టు పండు వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు అయితే మేము హోటల్ నుంచి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఫుల్ వర్షం, ఫుల్ వర్షం. సో గైస్ ఈడైతే చిన్న చిన్న రోడ్లు. మమ్మీ కూడా లగేజ్ పెట్టుకొని వస్తుంది. ఆ లగేజ్ ఇది. పాప వాళ్ళేమో ఇంకా లేట్. నేనే తొందర రెడీ అయిపోయినా. ఇక్కడ మంచిగా ఉన్న ఇల్లులు చిన్న గల్లీల పక్క పక్కనే. మేము ఉండే దగ్గర ఎక్కువ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ. కానీ మీకు గుర్తుపట్టాల్సింది మల్లెపూల దండ ఇట్లా వేస్తాడు. మల్లెపూల దండ ఇలా వేసి పడుకొని ఉంటాడు కదా. ఈ ముక్కు ఈ మల్లెపూల దండనే మూతి. తర్వాత వచ్చేసి నడుము. నడుము దగ్గర రెండో ద్వారం నడుము దగ్గర. మీ ఓపిక దగ్గర ఉన్న వాళ్ళు కిందికి వంగినారంటే పార్వతి అమ్మవారు కనబడతారు. కమలం పూలు ఉంటుంది, లక్ష్మీ పార్వతి. అది చూడాలని కంపల్సరీ లేదు, వాళ్ళు పైకి పెట్టారు, అందుకే అందరూ చూస్తారని. అది కొంతమందికి తెలుసు. మీరు చూడండి, దొరికిందా సేనే పార్వతి చూడలేని మళ్ళీ లోపలికి గోడు పెట్టుకోకండి. అర్థమైందమ్మా? మిడిల్ డోర్ లో ఉంటుంది. మిడిల్ డోర్ లో నుంచి 3వ డోర్ లో కూడా చూడాలి. చూస్తే స్వామివారి పాదాలు కనబడతాయి. బాగా గుర్తుంచుకోండి, మిడిల్ డోర్ నుంచి చూస్తే స్వామివారి పాదాలు కనబడతాయి. అगर మీరు మిడిల్ డోర్ లో ఇది చూసుకున్నాం, 3వ డోర్ లో పాదాలు అంటే పాదాలు కనపడవు, ఖాళీ ఇది కనబడుతుంది. ఇది ఉండదు. ఇది చూడాలంటే 2వ డోర్ లోకి వెళ్ళి చూడాలి. ఇలా చూసుకొని ఇలా చూడాలి. చూస్తే కొన్నా కనబడుతుంది. మీరు 3వ డోర్కి వచ్చేసరికి ఇదే కనబడుతుంది. అందు గురించి చెప్తున్నాను, అంటే కాకూడదనే మీకు చెప్పాను. దయచేసి అందరూ జాగ్రత్తగా చూసుకోండి. మనం లోపల పైన నూకుడు దప్పుడు ఉంటుంది. మన వాళ్ళు మనం కవర్ చేసుకోవాలి. మనం నూకోవద్దు. అలా నూకుడు దప్పుడు ఉంటుంది. మనం నూకోకుండా మెల్లగా నడవండి. టైం అందరూ చాలా ఉంది. టైం మనకు చాలా ఉంది. జాగ్రత్త చూసే ఒక గుడి అయినా ఫుల్ ప్లేస్కి వచ్చేయండి. ఇంకా పోతే రూముల దగ్గర ఏదో గడబడైంది, వాటర్ ఇదంతా మన చేతిలో లేదు, ఎక్కడో మైనస్ అయినట్టుంది. మనది తప్పు అనుకోవాలి, వాటి తప్పు కాదు. జై జై శ్రీరామ్. దర్శనం చాలా బాగా జరిగిందా లేదా? మీ వాళ్ళంతా ఎలా చేసుకున్నారు? యాక్చువల్గా అయితే ఈ విధంగా జరగడం అనేది చాలా మంచి అదృష్టం. మనం చేసుకున్న వాళ్ళందరూ మనమే పబ్లిక్ ఉన్నట్టుంది. అక్కడ మన లైనే పెద్దగా ఉంది, కానీ వేరే ఇన్కమ్ లేదు. మనం లేట్ చేస్తున్నాం, కానీ స్వామి మంచిగా దర్శనం ఇచ్చారు. స్వామి చాలా మంచి దర్శనం. వీళ్ళ పని బాగుంది చూడండి గైస్. డోలు కొనుక్కుర్రు, డోలు కొడుతురు. బోనాలు కదా రేపు, అందుకని ఇక్కడ బోనాల వైపు జరిగింది. సో గైస్ ABCD4 బస్సెస్ మావే అనమాట. ఇక డాడీ వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతుర్రు. అన్నీ ఫొటోస్ ఇస్తుండు. ఇంకా అందరూ మంచి ఎంజాయ్ చేస్తుర్రు. గుజ్జు 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 గుజ్జు. యూట్యూబ్ వెళ్ళిపోతుంది. 1 2 3 స్టార్ట్. గేమ్ ఫాస్ట్ ఎవరు? పాపా నమ్లు పాపా. డాడీ నమ్లు 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 డాడీ. అయితే లోపలికి పోతే చూడు. రెడీ ఉండండి. నవ్వుకుర్రి. ఎట్లా నవ్వులుతున్నారు? అయ్యో గుజ్జు. గుంజు డాడీ డాడీ. నవ్వుకురామా? నవ్వుకండి. వామో పబ్లికం తిన్నట్టు తింటుంది అంకులు.
మజా వస్తుంది పాప అన్నాడు పాప అంకుల్ పబ్లిక్ నమ్మలేటే మమ్మీ 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 పట్టుకో అందరిని పిలుస్తలేవు ఈయనే అవుతుంది అదే పనిష్మెంట్ ఓకే ఓకే రైట్ కార్య నువ్వు అంజక్క నడు అంజక్క ఇప్పుడు పెళ్లి మొదలు ఎవరో వాళ్ళు ఆడాలి ఇంకా పెద్ద ఊపిన గాలి మీ బెలూనా స్టార్ట్ స్టార్ట్ మాలతి పోతుంది మోని పెళ్ళి ఇవన్నీ బెలూన్ బుడ్డగా లక్కీ తీసుకోవా బెలూన్ ఇది పోయేదాకా కూడా ఉండదు 1 2 3 స్టార్ట్ చేసినప్పుడు ఎవరి చేతిలో బెల్ ఉంటుందో వాళ్ళ అవుట్ అంటే మీ దగ్గర బెల్ ఉంచుకోకుండా మీకు శత్రువులు వాళ్ళ చేతిలో వేయాలి షేర్ చేస్తుండాలి ఓకే గుడ్ డాడీ మేములో నువ్వు ఊహరాడు మంటలే శాతగానులు అంతా అనుకో కాదు వద్దన్న ముందే చెప్పు ఆడమన్నోళ్ళు అట్లా నెక్స్ట్ స్టార్ట్ అంకుల్ మిర్చి తిన్నాడు అంకుల్ సో మేము ఇప్పుడైతే కన్యాకుమారి బీచ్ కి అయితే వచ్చేసినాం చూపిస్తా మీకు చూడండి Hi friends, we are reached Kanyakumari, the last point of Indian map. ఏ చూపిస్తారండి మీకు ఇగోండి ఇక్కడ అన్ని ఫస్ట్ షాపింగ్ సామాన్ అంతా ఉంటుంది అంటే మేము ఇంకా లంచ్ చేయడానికి వచ్చినాము ఇదంతా షాపింగ్ సామాన్ ఉంది ఇగోండి అన్ని అగోండి వాటర్ కానీ మేము వాటర్ దగ్గరికి వెళ్తాము ఎప్పుడు వెళ్తామో తెలియదు కోను నీకు ఇష్టం కదా బట్టలు బాలేవాడా ఏమున్నాయి పగడాలా కాదు ఇదిగోండి గైస్తాడ వాటర్ ఉన్నాయి కానీ మా వాళ్ళు ఓనిసలు అబ్బా ఈ నుంచి పైన ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా నీళ్ళు కొండ పైన ఉన్నట్టు అనిపిస్తున్నాయి బాగుంటాయి అనుకుంటున్నా మేము ఇంకా లంచ్ చేయలేము మాకు అప్పటికి టైం 2:15 అవుతుంది 3 అవుతుంది వాచ్తో సహా చూపిస్తున్నా అన్న 3 అవుతుంది ఇంకా తినలేము మేము మా పప్ప అయితే బిజీ ఉన్నాడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఈయన చూస్తే కొండ మీద ఉన్నట్టు ఉన్నాయి కదా వాటర్ ఏమున్నాయి డిఫరెంట్ టైప్ గవ్వలంట అది గవ్వల దండలు గవ్వలు కాదు దండలు ఇగో మీ వైఫ్ కి శారీ తీసుకోపోయాను ఇప్పుడు చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ సారీ చూద్దాం ఇప్పుడు అన్న వాళ్ళ వైఫ్ కి శారీ తీసుకుంటాడు అక్క నువ్వు చూస్తే చూడు వీడియో వద్దు మా వైఫ్ కి ఎందుకని అంటుండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి అంతా మంచిగా మేము తినడానికి పోతున్నామ్మా ఇగో గ్యాంగ్ ఆడి నుంచి ఇదాకా లైన్ ఉంటది చాలా రోజుల తర్వాత అన్నం తింటున్నాం మనకు దొరుకుతుందా మరి ఎలా ఉంటుందో చూడాలి ఫ్రెండ్స్ నిజంగా guys, చాలా అంటే ఫుడ్ తినలేము ఓన్లీ టిఫిన్స్ తో బతికినాం 3 రోజులు ఏదో స్పెషల్ హోటల్ అన్నారు అక్కడ నుండి చికెన్ 1 కిలోమీటర్ నడిచినాము అక్కడ వెళ్ళిన తర్వాత చూడాలి ఎలా ఉంటుందో ఎట్లుంటుందో చూద్దాం ఇడంతా స్పెషల్ 150 అంట 150 అంట ఇవ్వండి గైస్ ఈ హోటల్లో తింటున్నాం ఎట్లుంటుంది ఆ అంకల్ అయితే రెడీ ఈ హోటల్లో తింటున్నాం తిన్న తర్వాత మళ్ళీ చెప్దామా తిన్న తర్వాత రివ్యూ ఇస్తాం హోటల్కి వెళ్తున్నాం ఇప్పుడే వచ్చిరా హోటల్కి ఆకలి అవుతుంది అందరికి ఆకలి అవుతుంది
ఆకలి అవుతుందా మీకు? అవుతుంది, ఆకలి అవుతుంది. అగో వీళ్ళని కూడా తీయాలని చెప్తారు, వీళ్ళేమో పండుకూరు మంచిగా. అన్నం తినడానికి వస్తున్నాం, ఎట్లుంటుందో చూసి మీకు చెప్తాం. హోటల్ అయితే చూనికి బాగానే ఉంది, బట్ ఫుడ్ టేస్ట్ చేసి చెప్పాలి. ఇంకా నా అవుట్ఫిట్ అన్నమాట ఇది. మమ్మీ పర్స్ వేసుకొని తీస్తున్నా. ఇగోండి గైస్, దిస్ ఇస్ ఫుల్ థాలీ. ఇక్కడ స్వీట్ అసలే తినలేదు, సగ్గుబియ్యం పైసలు కూడా తినట్లేదు. ఇగోండి గైస్, పాపడాలు నేను ఎక్స్ట్రా తీసుకున్నా. ఓ వాళ్ళందరు తింటారు. పప్ప ఏది బాగుంది? అన్ని బాగున్నాయా? ఇక ఆకలి మీద ఏది ఉంటుంది కదా, ఆకలి అవుతుంది. ఎక్కడ బెటర్ కన్యాకుమారిలా. అయితే లంచ్ అయిపోయింది, సారీ లంచ్ ఇప్పుడు అయిపోయింది. చాలా బాగుంది కదా ఫుడ్, బాగుంది. మీల్స్ బాగుంది కదా. ఫుడ్ పాపడతో హాయ్ చెప్తున్నాను. ఫుడ్ బాగుంది కదా. ఈడ కూడా ఉన్నారా ఇంకా? బాగుందా తాతయ్య ఫుడ్? మరి అన్నిటికన్నా ఇక్కడ బెటర్. ఆలోచిస్తున్నా ఏం చెప్పాలనా. అవునా? ఏమో ఈయన్నే బాగుంది అనిపిస్తుంది మాకు. బాగుందా? నీకు నచ్చిందా? ఏం నచ్చింది నీకు? నాకైతే పాపడ నచ్చింది. సార్ తిన్నా సార్. గైస్ మా డాడీ వాళ్ళ సార్ అనమాట. బాగుంది ఫుడ్, మంచిగా ఉంది, నాట్ బ్యాడ్. మటన్ చికెన్ కాదు, మంచి కూరగాయల ఫుడ్ ఇది. అయినా కౌంట్ చేసుకుంటుండు. 3 రకాలు పెట్టింది కదా. ఒకటి వాళ్ళ పెద్ద కొడుకుకి, ఒకటి చిన్న బిడ్డకి, వాళ్ళ హస్బెండ్ కి, ఆమెకి, 4 కదా. మీరు అయిపోయిందా? 4 పెట్టు, 4 వాళ్ళు కూడా తినాలి కదా. మాది టేబుల్ కూడా క్లీన్ అయిపోతుంది. గుడి క్లోజ్ అయితే అంటే రమణ స్వామి తిడుతుండు. We are in the end of the land, కన్యాకుమారి. అందరు ఎట్లా చేస్తుంటారు నేను. సో గైస్ మేము ఇప్పుడు టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మేము లంచ్ చేసి ఇగో వీళ్ళే మొత్తం ఆగం చేసిన గ్యాంగ్. రేపు పోదాం. హాయ్. ఇప్పుడు కొంచెం లేట్ అయితే బీచ్ పోయి వస్తాం అంతేగాని ఆడుకోనేది ఏం లేదనమాట. ఇగోండి టీచర్స్ కూడా మంచిగా వచ్చేసారు. అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం గైస్ మేము. కన్యాకుమారి అమ్మవారు ఈ టెంపుల్ ఫేమస్. శక్తిపీఠం. ఓకే. అమ్మవారి ముక్కు పుడక ఫేమస్ అంట కదా ఇక్కడ. అంటే ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క లాగా. ఇప్పుడు కంచి కామాక్షి ఆమెనేమో ముక్కు పుడుగా, ఈమెది పాల పిట్ట ఏదో ఒకటి ఉంది. ఓకే, అదొకటి ఫేమస్. రావాలంటావు కదా అందరినీ ఇక్కడ. కంపల్సరీ రావాలి, నిజంగా విజిట్ చేయాలి. కన్యాకుమారి అంటే చాలా ఫేమస్ కావున విజిట్ చేయాలి, అమ్మవారి దర్శనం చేసుకోవాలి. ఇంకా బీచెస్ కూడా బాగున్నాయి ఇక్కడ. పక్కనే బీచ్ దగ్గరనే టెంపుల్. బీచ్ కి ఆనుకొనే ఉంది టెంపుల్. బీచ్ కి ఆనుకొనే ఉంది. సముద్రం కానుకొని. ఇదిగోండి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఫోన్లు అలా లేవనుకుంటున్నా, తెలియదు ఇంకా లోపలికి వెళ్ళేదాకా. కన్యాకుమారి టెంపుల్కి అయితే వచ్చేసినాం. దర్శనం అయితే బాగా అయింది. టెంపుల్ బాగుంది కదా. అమ్మవారి ముక్కు పుడక ఎట్లుంది, చాలా మెరుస్తుంది గాయస్ ఇక్కడ. అమ్మవారి ముక్కు పుడక మంచిగా ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది, దర్శనం బాగా అయింది. దివ్య అంటారు, దివిటి అంటారు, ఏమంటారు, మెరుస్తుంది చూసి వీడికి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి
లైట్ ఇక్కడ మెరుస్తుంది లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ దాకా రిఫ్లెక్ట్ అవుతుందా? వాళ్ళకి అక్కడ ఈ రిఫ్లెక్ట్ అక్కడ దాకా ఉంది. ఓకే, వేల వందల కిలోమీటర్ దాకా ఉంది. చూసుకొని స్టీమర్ ఇలా వచ్చేస్తుంది. ఏం లేదని ఇట్లా మళ్ళీ ఒక వేస్తుంది. అది అట్లా పోతుంది. ఇది చూసి ఇట్లా తిరిగింది. రిఫ్లెక్ట్ అమ్మవారిది ముక్కు పుడక. అప్పుడు ఏం చేశారంటే గవర్నమెంట్ డిసైడ్ చేసింది ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆ తలుపును మూసేశారు. డైమండ్ కనబడకుండా డైమండ్ వల్ల ఆ తలుపు మూసేసుకున్నారు. దాన్ని ఎక్స్క్యూజ్ శరణయ్యప్ప. దేనికి? పైసలు పైసలు లాక్కోవడానికి జ్యోతి దగ్గర కూర్చుంటాం అనమాట. మేము లెఫ్ట్ సైడ్ కూర్చుంటాం. మీరు ఏమన్నారా? గుంజితే వాళ్ళకి అంటారా? అంతే అంతే. ఇక్కడ ఫోటో షూట్ అవుతుంది, కొట్లాడుతారు. తీయి ఎంత మంచి చేస్తుంది ఫోటో. పోతే ఎంత మంచి ఇస్తుంది మా మమ్మీ. ఆడాడి